అరే బండి మేము పైసలు తీసుకోము నమ్ముకుంటా అంటున్నా. అన్న ఎట్లా కాంప్రమైజ్ చేద్దామే. సాయి అని నేను ఇబ్రహీంపట్నం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. సాయన నాయకత్వం గెలవాలి నమస్తే బాపు. అరే బండి చెత్త నాకు పడుతుంది, నువ్వు పట్టుకుంటున్నారా? సారీ అన్న, నీకు పట్ట కూతలో పడతా అన్న. అన్న సర్పంచ్ అవుతున్నావు మరి ఏమన్నా ఉందా? అప్పు చేసినా అప్పటికి నైట్ ఉన్నది ఓకేనా? అన్న చూడాలి వస్తారు అన్న, ఆపోజిట్ వాళ్ళు వస్తారు రాంతీరా అన్న. వాళ్ళు చూడే ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? వాళ్ళు ఎంతమంది ఉన్నారే? వాళ్ళకి పడే ఓట్లు వాళ్ళకి పడతాయి, మనకు పడే ఓట్లు మనకు పడతాయి. మస్తు తిరుగుదా, మనం ప్రచారం చేద్దాం అంతే. వాళ్ళు ఎట్లా కాంప్రమైజ్ చేద్దామే. ఇంటికి పోయి అన్నకు చెప్పి పిలిపించి మాట్లాడదాం సరేనా? 1 hour later. అన్న గణేష్ అన్న లేడీ కానీ గణేష్ అన్న ఫోన్ చేయకపోయి. ఫోన్ చెప్తావు. హలో గణేష్ అన్న, ఏనా ఇంటి దాకా వస్తావా? ఇది మాట్లాడాలా? తమ్ముళ్ళు నమస్తే. తమ్ముడు ఏం సంగతి మరి? అయితే అన్న ముచ్చడి ఏంటంటే ఉన్న ఇద్దరు పోయినా ఇక పోటీ ఎందుకు అటు ఇటు పరిచయం చేసుకోడు. ఇక మన సంజీవుని పిలిపించి మరి కొన్ని ఇచ్చి మరి తర్వాత మనం గెలిచినాకల్లా ఒకసారి పని మనం ఇద్దాం. అందుకోసం మాట్లాడతామని నీ దగ్గరికి వచ్చిండు. సరే తమ్మి, ఆయన పిలిపిస్తా, తమ్ముడిని పిలిపించి మాట్లాడదాము. ఓకేనా? ఓకే. సాయి మనోడు చెప్పాడు, ఆ మనిషి చదువుకున్న వ్యక్తి అట, ఇంటోడు అయినాడు, పిలిపించి చూద్దాము. సరే అన్న, ఫోన్ చేస్తే చూద్దాము. కానీ వచ్చినాక ఒకసారి సిటీ కొంచెం. సరే తమ్ముడు, ఫోన్ అయితే చేస్తున్నా, మాట్లాడైతే చూద్దాం మరి. సరేనా? ఓకే అన్న. హలో అన్న, అన్న నమస్తే. సరే అన్న, సరే అర్థం. సరే అన్న, ఎవరు వాళ్ళు? గ్రామ పెద్ద మనిషి ఫోన్ చేసాడు మనకు, ఒకసారి రమ్మన్నాడు, మాట్లాడదాం అనేది. ఒకసారి పోయేద్దాం మరి. అన్న వీళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఉంటే మన గణేష్ అన్న ఫోన్ చేసి మనం మాట్లాడదాం. వాళ్ళు ఎవరు ఉంటే ఇంక మనకేం అవసరం. తమ్ముళ్ళు మీ ఇద్దరు నాకు సమానమే. అన్న ఫోన్ చేసినావు అన్న, ఏంటిది చెప్పు ఒకసారి. తమ్ముళ్ళు మీ ఇద్దరు పోటీ చేస్తున్నట్టు నాకు తెలిసింది. మనకు ఎదుగుతాం. సాయి గుడ్ విల్ ఇస్తా అంటుండు, లేదంటే ఉప సర్పంచ్ ఇస్తాడట. అన్న మనకు ఏ ఆఫర్ అవసరం లేదే, బయట టాప్ ఉంది, వెళ్తామని. సరే అన్న, నేను మళ్ళీ చెప్తా ఇంకేంది. సరే తమ్ముడు, ఆలోచించుకొని. సరే బా తమ్ముడు వెళ్దాం. ఓకే అన్న. తమ్మి చెప్పిన నేను అది వినేటట్లు లేదు, కాంప్రమైజ్ అయ్యే పొజిషన్ కనిపిస్తలేదు అసలుకి. సరే అన్న, వినకపోతే నేను గెలిచి పెడతా. ఓకే అన్న, తప్పదు. సరే అన్న. 2 hours later. గంగక్క ఇగో తాళాచాయి గుర్తు. అమ్మా నీకు ఏమున్నా సరే నేను పింఛన్ కానీ ఏవైనా సరే నేను వేపిస్తా. మీ ఇంటి ముంగట రోడ్డు కూడా నేను వేపిస్తాను. రోడ్డు ఓపిస్తావు కానీ ఏం పైసలు ఇయ్యరా? అమ్మ పైసలు ఏమి ఇయ్యం కానీ పనులు అయితే వేసి పెడతాం మేము. అయితే
నమస్తే అమ్మా. ఇవో మన శత్రు గుర్తు కోటి ఓకేనా? ఇవో 2000 ఇస్తున్నా, పెట్టుకో. మనకే ఓటి శత్రు గుర్తు మన సార్. ఇక పో వాటేస్తా గెలిపిస్తా పో. బాయ్ బాయ్. నమస్తే అమ్మా. ఇవో 2000 రూపాయలు ఇస్తున్నా, మన శత్రు గుర్తు ఓటేయు ఓకేనా? పాపర్ కోట ఎక్కిస్తాను. సాయన నాయకత్వం సాయన నాయకత్వం రకంరా. ఇవో అమ్మా 2000 మన శత్రు గుర్తు ఓటేయు సరేనా? నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నా? ఇగో 3000 ఇస్తా. ఓటు నమ్ముకుంటా అంటున్నా అనుకుంటున్నావా? అమ్మా నీ ముచ్చటగా నా ముచ్చటగా 5000 ఇస్తా లాస్ట్ వెయ్యి. మరి 5 ఓట్లు ఉన్నాయి. అరే 5 ఓట్లకు ఎన్నైతే అప్పటికి ఇచ్చేదా? అన్న అల్లుడే ఓటుకి ఒక్కొక్క ఓటుకి 5-6 వేలు వస్తుండే. వెళ్తామాయా మనం? వెళ్తాం తమ్మి, మనం అభివృద్ధి చేద్దాం సరేనా? మనం తిరుగుదాం, వాళ్ళు తిరిగి పోను, వాళ్ళు తిరిగి మనం కూడా మన ప్రకారం మనం చేసుకుందాం సరేనా? మనం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టద్దాం. మనం పెట్టద్దు, మన పైసలు ఖర్చు పెట్టద్దు. భూమక్క అన్న సర్పంచ్ గెలుచున్నాడు. మీరేం పని చేస్తారు? నేను ఎందుకు ఎత్తా ఓటు? భూమక్క నువ్వు గెలిపించి చూడు. అన్న చదువుకున్న వ్యక్తి, నీకు రోడ్లు అయినా ఏవైనా అన్ని మంచిగా చేస్తాడు. పని చేసినోళ్ళకే ఓటేస్తా. మీరు ఇప్పుడు లెక్కలకు వచ్చిండ్రు, ఓటేస్తా. దానమ్మకమ్మ మీద ఉంచారమ్మా, మేము ఎట్లయినా సరే పనులు చేసి పెడతాం. ఇగో అమ్మ 2000 శత్రు గుర్తు మన ఓటు వెయ్యు. మేము పైసలు తీసుకోము, పని చేసిన వాళ్ళకే ఓటేస్తాం. మాకు పైసలు అవసరమే లేదు. ఇగో 3000 ఇస్తా పోనీగా. మేము ఎట్లా కానొస్తున్నాం నీ కండ్లకు? మేము పైసలు తీసుకున్నట్టు కానొస్తున్నామా? నీ మాట కాదు నా మాట కాదు, 5000 ఇస్తా పట్టిగో. పైసలు ఎంత పని సభదక మరి. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఎవరు ఉద్దేశించి అయితే కాదు, ఎవరిని ఉద్దేశించి తీయలేం. ఈ వీడియో మాత్రం కేవలం కల్పితం మాత్రమే.